అమ్మవారిని అలంకరించడంలో మీ తర్వాత ఎవరైనా ఘట్టమనేని అఖిలాండేశ్వరి అయిన మీరు సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపంలో ఉన్నారు. అలంకారవతి అయిన ఆ తల్లికి ఆరాధించే కళ్లకు అమ్మ ఎప్పుడూ అంతే ముచ్చటగా కనిపిస్తారు. ఐశ్వర్య, అమ్మా, మీ కుటుంబ సభ్యులంతా వచ్చినట్టేనా? మా ఆయన వచ్చినా రానట్టే, రాకపోయినా వచ్చినట్టే. ఆయన లెక్కలో లేళ్లేండి. ఫస్ట్ తారీఖు పేమెంట్ వచ్చేటప్పుడు తప్ప ఆ నెలలో లాస్ట్ తారీఖు వరకు బాబాయ్ అక్కర్లేదు పిన్నికి. పరువు తీకయ్యా చిన్నబాబు. ఎవరొచ్చినా రాకపోయినా పెద్దబావ రాకుండా పూజట్టు చేస్తారత్తా. అవును కదా, యువరాజావారెక్కడా? అదిగో అక్కడ. అమ్మాయిలకు ఆరాధ్యుడు మా చంద్రముఖి అక్క అర్ధభాగం, కోటి తారలకు చంద్రుల్లాంటివాడు, చుట్టూ ఉండేవారికి ఆత్మీయుడు, ఘట్టమనేని వంశ వజ్ర కిరీటం. ఘట్టమనేని దేవేంద్ర భూపతికి స్వాగతం, సుస్వాగతం. హీరో హీరోయిన్లో ఉన్నారు చూడు. నిజంగా యువరాజే ఘట్టమనేని సామ్రాజ్యానికి పట్టాభిషేక్తుడై వస్తున్నట్లుంది అఖిల. ఆ దర్పం చూడు, అచ్చు అచ్చు నీ పోలికలే అఖిల. మా నాన్నగారు ప్రచండ భూపతి రాజావారి ఆశయం నడిచొస్తుంది. జయ హో దేవేంద్ర భూపతి రాజా, జయము జయము. లండన్, భూటాన్ దేశాల్లో రాజులున్నారని విన్నాను, కొన్ని ఫోటోలు చూశాను. కానీ ఇప్పుడు మా కళ్ళెదురుగా ప్రిన్స్ ఘట్టమనేని దేవేంద్రను చూస్తున్నాం. పార్వతి, హారతివ్వు. చంద్రముఖి, నీ నోటి వెంట కాంప్లిమెంట్ గాని కామెంట్ గాని ఏదీ రావట్లేదే. నా దేవాన్ని దాంతో చూస్తుంటే నా నోట మాట రావట్లేదంటీ. మాట ఎట్టా వత్తాదిలే చంద్రముఖక్క. నీ కొంగును పట్టుకోవాలనుకున్నాడు, కొత్త బట్టలు పార్వతికిత్తే అది కట్టుకుని బావకది ఆరతిత్తే నీ గొంతులో కందగడ్డ ఇరుక్కున్నట్టుంటాది కదా. ఒక్క నిమిషం పెద్దబాబు గారు. హనుమంతు,
హనుమంతు, ఏంటిది? పెద్దవాడివి, నువ్వు నాకిలా దండం పెట్టడం ఏంటి? లే లే. పెద్దయ్య గారి ముందు ఇట్టగే మోకరిల్లి దండం పెట్టుకునేవాడిని పెద్దబాబు గారు. ఇవాళ మిమ్మల్ని చూస్తా ఉంటే పెద్దయ్య గారే మళ్ళా ఈ అమ్మగారి దగ్గరికి వచ్చినట్టు అగపడుతుంది బాబు. హనుమంతు, లే లే హనుమంతు. ప్రచండ భూపతి రాజా వారు అస్తమించే ముందు చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి మోయయ్య గారు అని అడిగాను. మందహాసంతో ఆయన అన్న మాటలు ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఈ రాజ్యం, ఈ దర్పం, ఈ హోదా, అధికారం, ఈ ఆస్తి ఇవన్నీ వదిలి వెళుతున్నందుకు కించిత్ బాధ కూడా లేదు. కానీ వీటన్నిటికీ మించి నమ్మిన బంటు హనుమంతుని వదిలి వెళుతున్నందుకు గుండె భారంగా ఉంది అల్లుడు గారు అన్నారు. ఉప్పొంగిన సంద్రములా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే. ఆయన నిన్ను వదిలేసి వెళ్ళలేదు హనుమంతు, మాకిచ్చి వెళ్ళారు. కొడిగట్టే దీపంలా మినుకు మినుకుమంటోంది మనిషి. మణిమాణిక్యాలు ఎన్ని పోసినా నీ సేవను కొనగలమా చెప్పు అయ్యగారు. హనుమంతు, గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో అయ్యా, అఖిలాండేశ్వర అమ్మగారికి జంతువులు ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు. ఆచారం ప్రకారం కడతేచిన ఖడ్గాన్ని అమ్మవారి పాదాల ముందు ఉంచాలి. కాబట్టి కూరగాయలంటే ప్రీతైన శాకాంబరీదేవికి ఈ సొరకాయను ముక్కలు చేసి నైవేద్యంగా పెట్టండి. అలాగే పంతులు గారు, అమ్మ చెప్పినట్టు జంతువధతో పూజ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు అన్నట్లే చేస్తాను. వెళ్ళినా తామగ్నివర్ణా తపసా జ్వలంతి వైరోచనీ కర్మఫలేషు జుష్ఠా దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే.
హ్యాపీ దసరా మహి. హ్యాపీ దసరా బ్రో. పంతులు గారు పూజ మొదలు పెట్టండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మి మహాదుర్గా సరస్వతి దుర్గా వరాంబ గౌరదేవత లక్ష్మీ క్షీర సముద్రాయతనయాం శ్రీరంగధామే సురేంద్రాదీపోస్తు సమస్త దేవత. ఏంటి? ఏం చేస్తున్నావు? నిన్నే అక్క చంపేస్తాను. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते।
ఆంటీ ఏమైంది? ఆంటీ ఏమైంది? ఏడీల దత్తా ఏమైంది భవానీ? ఏం లేదక్క, ఏం లేదు. ఒక్కసారిగా అమ్మవారి విశ్వరూపం గుర్తొచ్చి ఒళ్ళు జలధరించింది. అమ్మవారి ముందున్న కుంకుమ నుదుటిన పెట్టుకుని చేసిన తప్పుల్ని క్షమించమని అడుగు. పాపాలు చేస్తే ఇలాగే ఉంటుంది. అలాగే అక్క. చందు, ఆంటీ ఆ కుంకుమ పెట్టు.